రైతులందరికీ నమస్తే. మీరు చూసారు రైతు బలం ఛానల్. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం వచ్చేసి తలుపుల సంతలో అయితే ఉన్నామండి. తలుపుల సంత వచ్చేసి చిన్న సంతనే, బట్ కాకపోతే ఇక్కడ ఏమంటారా అంటే ఎర్ర గొర్రెలు ఎర్ర పిల్లలు అనేవి చాలా ఫేమస్ అనమాట. నా వెనకాల చూస్తున్నారు ఎర్ర గొర్రెలు అనేవి చాలా కనబడుతుంటాయి మీకు. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఎర్ర గొర్రెలే ఉంటాయి మీకు. సో అలాగే ఎర్ర పిల్లలు కూడా ఉంటాయి, మేకలు ఉంటాయి, పోతులు ఉంటాయి, అలాగే ఎటువంటివైనా దొరుకుతాయి. బట్ ఏమరా అంటే ఎర్ర గొర్రెలు ఎర్ర పిల్లలు అనేవి చాలా ఫేమస్ అనమాట. సో ఇది వచ్చేసి కదిరి నుంచి 20 కిలోమీటర్ల పక్కనే ఉంటుంది. కదిరి పక్కన తలుపులు అనమాట. ఈ సంత వచ్చేసి శుక్రవారం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే చిన్న సంతనే, బట్ పెద్ద సంత అయితే నేను చెప్పను. చిన్న సంతనే, ఒక వారం రావచ్చు, ఒక వారం కూడా రాకపోవచ్చు, అలాంటి సంత ఇది. బట్ ఎర్ర గొర్రెలు అనేవి చాలా ఫేమస్. సో ఇది వచ్చేసి కదిరి పక్కన తలుపుల 20 కిలోమీటర్లు ఉంటుంది. రావాలనుకునే వాళ్ళు ఒకసారి రండి. ఒకసారి ధరలు ఏ విధంగా ఉన్నాయి సంతలు అన్నీ కూడా చూపించేస్తాను. చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి. ఒకసారి తక్కువ ధరలకే ఉంటాయి, అన్నీ కూడా చూద్దాం రండి. సో ఒకసారి చూసుకోవచ్చు, ప్రజెంట్ తలుపుల సంత కదా, ఇదంతా కూడాను చిన్న సంతనే అనమాట. బట్ కొంచెం మాత్రమే ఉంటుంది చిన్న సంతని. ఒకసారి ధరలు అడుగుదాం ఏ విధంగా. ఎంత చెప్పినా ఈయన చెప్తానా? అవునా, ఎంత చెప్పినా జత? 16,500 17. 15,000 ఇన్నోటికి అడిగిరా? కట్ట మీద కట్ట 50 రూపాయలు కాయలపల్లె. సో చూసుకుంటే 15,200 అయితే అడిగినారంటారు. ప్రజెంట్ మన తలుపుల సంతలోనే ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ కూడా మిక్సింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఇవి. సో ఒకసారి ఎవరైనా కూడా రావాలంటే తలుపుల సంత కదా ఒకసారి విజిట్ చేయండి. చిన్న సంత అనమాట. బట్ నీకు రేట్లు అనేవి కొద్దిగా తక్కువనే దొరకచ్చు. ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయని నేను చెప్తా, ఎందుకంటే రేట్లు అనేవి కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఒకసారి మీకు చూపిస్తానండి ఈ రేట్లు కూడా ఎట్లున్నాయి. బైక్ ఎట్లా చెప్తారా? ఎంత చెప్తున్నారు బా? ఎంత చెప్పి ఎన్ని కావాలా మన కొనేది కాదు, ఇట్లా రైతులకి తెలియజేసే ధరలు ఎట్లున్నాయి కదా. ఎంత చెప్తారు? 12,000 చెప్తా ఉన్నాము. 12,000. సో ఇది చూసుకున్నట్టయితే 12,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. 12,000 12,000 వెళ్తారా? 12,000 రూపాయలు బోల్రీ. సో నడుస్తుంది ప్రజెంట్. ఇవన్నీ చాలా నిన్న ఇందాక ఇవన్నీ కూడా తెచ్చి ఉన్నారు. దాదాపు ఒక 60 దాకా తెచ్చినారు, 50 దాకా అమ్మేస్తున్నారు అనమాట. ఇవి మాత్రం మిగిలిన ఎన్ని తెచ్చింది? 40 తెచ్చిండ్రా? 50? 40 తెచ్చింది. 40,000 ఇవి మిగిలినాయి అనమాట. ఓకే భాయ్. సో ఒకసారి పక్కన చూద్దాం, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి స్ట్రైట్గా. అవన్నీ కూడా పిల్లలు పెట్టుంటారు అనమాట. గోడవార మనీ అయినా పై అవునా? మనీ అయినా అమ్మేసినారా? ఎందుకు మీరు అమ్మేసిరా? ఎంతతో కొండి? ఎంత పడినాయి? 14,200 అమ్మేసి. ఎంత చెప్పింటారా? 17 చెప్పింటారా? 18? 17. 14,200 అయిపోయింది. సో 14,200 అయితే ఇవన్నీ అమ్మేస్తున్నారంట, చూసుకోవచ్చు. 14,500 14,200 రూపాయలకి మారుబుట్టవారు అంతే. సో సైజు కూడా కొద్దిగా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు, చాలా బాగుంది అనమాట. సో ఒకసారి వచ్చి చూడండి ధరలు ఏ విధంగా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయి లేదా చూసుకోవాలి. సైజులు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పి మీకు నచ్చితే కనుక ఒకసారి తలుపుల సంతకి అయితే విజిట్ చేయండి. పాన్ పరాగి నోట్లో వేసుకొని వ్యాపారం చేస్తే కుదరదు అని డైలాగ్స్ అయితే వేస్తారనమాట. చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి మేకపోతులు ఉన్నాయి, బట్ ఇక్కడ అవసరం ఉన్నాయి. ఇది కట్ట మీద ఈ కట్ట విధంగా ఏ ధర ఎట్లా ఎత్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మొత్తం కూడా బాగున్నాయి అనమాట. నేను బిగ్ సైజ్ ఆయన అడుగుతాం. ఎంతనా? ఎంత చెప్పి 13,000 చెప్తాను. వాళ్ళు అంతా ఎక్కువ చెప్తాంటే ఇంకా ముందరకల్లా ఎక్కువ చెప్తారా? సో వచ్చేసి జత 13,000 దాకా అయితే చెప్తాను ఫ్రెండ్స్. 13,000 13,000 వెళ్తారు. 13,000 రూపాయలు బోల్టేజ్ జోడ. సో కట్ట ప్రకారంగా చూసుకున్నట్టయితే ధర ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. వచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి ఫోటోలు పెడతాం. ఇంకా అడగలేదా ఎవరు? ఓకేనా? సో చూద్దాం, ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట కొన్ని మీడియం సైజ్ పిల్లలు. ఇవి కూడా దాదాపు 13, 14 అట్లా చెప్పచ్చు. అడుగుదాం. ఎంత చెప్తున్నారు బా? ఎంత చెప్తాను జత?
ಸೊ ಇವು చూసుకున్నట్టయితే 15,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. 15,000 15,000 ಹೇಳ್ತವ್ರೆ. 15,000 రూపాయలు బోల్ రही 15,000. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మొత్తం మనం తీసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు చాలా బాగున్నాయి. 15,000 చెప్తాను. సో వీటికి వాడికి తేడా ఏమో నాకు అర్థం కావట్లేదు. 13,000 చెప్తాడు, ఈ 15,000 చెప్తున్నారు. ఓకే, ఇంకా పక్కన రేట్స్ అయితే చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఏమమ్మా బాగున్నావా? ఎట్లా ఎట్లా జత అవి కొండ ఎట్లా పడినా జత 46 ఏంది? 23,000 అదే కదా. జత 23,000 4 అయితే కొన్నాడండి. 46,000 కొన్నాడంట. జత 23,000 మొత్తం 46 పడినాయి. మంచిగా వేసినావు ఏడో, మంచిగా వేసినావులే అంట. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి. అడుగు ఎట్లా చెప్తాను బాగుండప్ప, ఎట్లా చెప్తాను అందరికీ తీస్తానులే. ఎట్లా చెప్పినావు 16,500. సో ఇది చూసుకున్నట్టయితే 16,500 చెప్తాను ఫ్రెండ్. 16,500 16,500. ఈయనప్ప రైతు వ్యాపారస్తుడు పైన ఆ విధంగా ధరలు ఉన్నాయి. ఓకేనా వస్తా. ఓకే ఓకే, ఇవైతే బేరానికి కొన్నా చూద్దాం. ఒకసారి బేరం చేస్తాం. ఎంత చెప్పినా అన్న ఇలా ఎంత చెప్పినారా ఇప్ప 16,000 చెప్పింటే 13,500కి బేరం అవుతుంది. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం అన్నీ 20 ఉన్నాయా? బేరం అవుతుంది. సో యూట్యూబ్లో వస్తుంది. సో వెళ్ళిపోయారు మొత్తం అంతాను. పులియా బాగున్నావా? బా మరేనా అన్నయ్య ఎట్లా చెప్పి ఏం కతే 15,500 ఒరిజినల్ పిల్లలు పట్టుక సాబా అంటే సొమ్ము 15,500నా? సో ఇవి చూసుకున్నట్టయితే 15,500 చెప్తాను ఫ్రెండ్స్. 15,500 రూపాయలు 15,500 రూపాయలు బోల్పించారా. పిల్లలని కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్ర పిల్లలు మొత్తం కూడా పల్లెల్లో పెరిగిన పిల్లలు అనమాట. ఇవి రైతుల దగ్గర ఇంటి దగ్గర పెరిగిన పిల్లలు ఇవి. చూడు ఎట్లున్నాయి పిల్లలు, అట్లుంటాయి పిల్లలు. సో ఈ పోతులు అయితే బేరం అవుతున్నది, ఒకసారి చూద్దాం. ఏంది ఇప్పుడు చెప్పిన అర్థం కాలేదు. తీసుకోపోమా తీసుకోపోమా తీసుకోపోమా. సో ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఎంత తప్ప పిల్ల మేక ఎట్లా పడే? 49,000 4 మేకలు 5 పిల్లలు. 4 మేకలు 5 పిల్లలు 50,000. సో 4 మేకలు 5 పిల్లలు 50,000 అయితే ఇప్పుడు కొన్నారండి. ఇవి చూసుకోవచ్చు. దీనితో వ్యాపారం అవుతుంది. 4 మేకలు 5 పిల్లలు 50,000. ఓకే, సో ఒకసారి ఇక్కడ ఉన్న చూసుకుందాం. ఎంత చెప్తారు పోయి? ఎంత చెప్తారా? 13,500. సో ఇది తీసుకుంటే 13,500 చెప్తాను ఫ్రెండ్స్.
13,500 13,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 13,500 ರೂಪಾಯಿ ಬೋಲ್ రింగ్. పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల రేట్లు అన్నీ ఎక్కువగా పెట్టినారు అనమాట. చూసుకుంటే లైన్గా వారాన్ని కూడా ఎర్ర పిల్లలే ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు. అంటే చిన్న సంతనే కాబట్టి చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, బేరం అయితే జరుగుతూనే ఉన్నది. చూద్దాం, పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరు 26,200 అమ్మేసినా? ఎంత చెప్పిండే? 26,200. ఎంత చెప్పడం ఎంత అంటున్నా? 30,500 చెప్పిన. 26,500 26,200. సో ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. ఎంత చెప్తా అన్నట్టున్నాయి? ఎంత 25,500. బాగా ఎత్తినలేదు. ఇంక ఇట్లా దూరం దగ్గర పోతే కనపడ. 25,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. 25,500. 25,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. బిస్ప 5,500 ರೂಪಾಯಿ బోల్ రింగ్. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా గొర్రెలు చాలా బాగున్నాయి. పిల్లలు అనేవి కొన్ని 3-4 పిల్లలు ఏంటి, 2 కాలు కిందనే అవి కూడా. ఇంకా 2-3 పిల్లలు ఉన్నాయి, కూడా కాలు కింద తెచ్చానని చెప్తున్నా ఫ్రెండ్స్. చూసుకోదు, గొర్రెలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఓకే, నేను చాలా ఉన్నాయి కట్టలు. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కట్ట. ఓ ఏం బా హజరత్, బాగున్నావా? ఎట్ట ఏం కథ, ఎట్ట చెప్తాను? వచ్చి 26,000 చెప్తాను. పిల్లలు ఏం లేవా? 7 పిల్లలు, 35 గొర్రెలు. 7 పిల్లలు 35 గొర్రెలు. జతం 25,000. 26,500. ఎంపా అయ్యా, అక్కడ మలుకుంటాండి మిన్న. ఎట్టట్టున్నావు? బాగున్నావు కదా? నువ్వు బాగుండే చాలుపా. ఏం కదా ఎట్ట చెప్పబ్బా. 26,500. 7 పిల్లలు ఉన్నాయా? కదా 7 ఉన్నాయి. సో 10 పిల్లలు దాకా అయితే అంటే 35 గొర్రెల 35 గొర్రెలు అంటే ఫ్రెండ్స్. ఏను పిల్లలు అయితే 10 దాకా అయితే ఉన్నాయని చెప్తాను. అవి కూడా కాలు కింద అయితే ఇస్తారు. ఇవి చాలా బాగున్నాయి అనమాట గొర్రెలు. ఓకే, ఈ పక్కనే ఉండదు, నడుస్తూ ఉండదు బేరము. చూద్దాం. దీంట్లో పిల్లలు కూడా ఉన్నాయి. ఎంత చెప్తా ఉన్నాయి? ఇంకా చెప్పలేదా? సో ఇంకా చెప్పలేదంట ధరలు. చూద్దాం, చెప్పిన తర్వాత మన వీడియో ఆన్ చేస్తాను. చూద్దాం. అంతలోపల గొర్రెలు చూడండి ఒకసారి, మీకు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఎర్ర గొర్రెలు చాలా మందికి దొరకవు, బట్ మా సైడ్ ఎర్ర గొర్రెలు అనేవి ఎక్కువ ఫేమస్ అనమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మన గాలివేడు, కదిరి, తలుపుల ఎక్కడికైనా రండి, మా నెంబర్ వేసుకొని రండి, నేను మాత్రం తిప్పించేస్తాను ఖచ్చితంగా గొర్రెలు. ముప్పై 32,000 పిల్లలతో సహా. సో వచ్చేసి 32,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. అంటే పిల్లలతో సహా. అన్ని దానికి పిల్లలు ఉన్నాయన్నా? 40 పిల్లలు 50 గొర్రెలు. సో 40 పిల్లలు 50 గొర్రెలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడాను ధరలు ఆ విధంగా చెప్తున్నారు. ఒకసారి చూడండి, మన కదిరి తలుపుల సంత, మన కదిరి తలుపుల గాలివేడు అయితే ఈ విధంగా ఉంటాయి ఎర్రవి. ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు మన సంతకి అయితే ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి గొర్రెలు దొరుకుతాయి, మంచి మంచి పేకలు దొరుకుతాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతే తలుపుల సంత అనమాట. సో జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. ఇలాంటి వీడియోలు డైలీ ఒకటి వస్తూ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.